దయచేసి నాకు సహాయం చేయండి. నేను దేవునికి దూరంగా, గురి దరి లేకుండా తిరుగులాడుతున్నాను. మన ప్రసారాలు వింటున్న శ్రోత బెక్కీ చాలా నిరాశతో ఇలా రాసింది. పాస్టర్ జాన్ గారు, నేను క్రీస్తును అంగీకరించిన తొలి రోజుల్లో నా మనస్సు నిండా ఆయనే ఉండేవాడు. ఆయన గూర్చిన ఆలోచనలే నా మనస్సు నిండా ఉండేవి. నేను ఆయన కొరకు చాలా ఆసక్తి కలిగి ఎంతో ప్రేమించేదాన్ని. రోజులు గడుస్తున్న కొద్దీ రాను రాను ఆయనను నేనెంతగానో కోరుకున్నప్పటికీ ఈ ఆలోచనలు ఆవిరైపోయాయి. మంట చల్లారిపోయింది. ప్రేమ తగ్గిపోయింది. నా భర్త 6 నెలల వరకు వేరొక చోటికి సైనికపరమైన బాధ్యతల వల్ల మార్చబడ్డాడు. నా పరిస్థితి నేను ప్రభువును ఎన్నడూ ఎరుగనట్టే ఉంది. వ్యభిచారం చేశాను. అశ్లీల చిత్రాల వైపు మళ్ళాను. మాదక ద్రవ్యాలు సేవించడం మొదలుపెట్టాను. మద్య పానీయానికి బానిసయ్యాను. బైబిల్ చదవడం మరియు ప్రార్థన చేసుకోవడం ఆపేశాను. దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షించాడు. 6 నెలలు నేను బహుఘోరంగా ఓటమి పాలయ్యాను. నేను దేవుని సన్నిధిని ఏమాత్రము అనుభవించకుండా ఇప్పటికీ దాదాపు 1 సంవత్సరం గడిచిపోయింది. నేను నా ఆలోచనలను, అనుభూతులను రాసుకోలేకపోతున్నాను, లేదా వాటి గూర్చి ప్రార్థించలేకపోతున్నాను. నా బైబిలు చదవలేకపోతున్నాను. నేనేమీ చెయ్యలేకపోతున్నాను. నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు. నేను నిజంగా రక్షింపబడితే నా పాపము అంతకంతకు తగ్గిపోయేది. దాని కోరికలు కూడా తగ్గిపోయేవి. కాబట్టి నేను యేసుని ఎక్కువగా కోరుకొనగలిగేదానినని అనుకుంటున్నాను. కానీ అది అలా జరగలేదు. యేసు అలా చేయలేదు. నేను యేసును ఎంతో ప్రేమించానని మాత్రం నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు నేను ఆయనకు దూరంగా, వేరుగా ఎక్కడో ఉంటున్నట్టున్నది. నేను చేసిన పనుల విషయంలో నాకు అపరాధ భావం కలగడం లేదు. కొంచెమైనా కలగడం లేదు. నాకిప్పుడు దేవుడంటే భయమేస్తుంది. నా రక్షణ గురించి నాకు భయంగా ఉన్నది. నాకు యేసయ్య కావాలి. నేను ఆయన లేకుండా ఉంటున్నాను. నన్ను ఎవ్వరూ, ఏ ఒక్కరైనా అర్థం చేసుకోవడం లేదు. నేను రక్షింపబడాలని ఎంతో ఆశిస్తున్నాను. నేను రక్షింపబడ్డానని అనుకోవడం లేదు. నాకు అత్యవసరంగా సహాయం కావాలి. నా హృదయం ఎందుకింత కఠినమయ్యింది? దేవుడు నన్ను ఎందుకు మళ్ళీ తన దగ్గరికి చేర్చుకోవడం లేదు? మీరు నాకు సహాయం చేయగలరా? బెకీ, సహాయం కోసం నీ ఆక్రందనలో నిరీక్షణతో కూడిన రుజువులున్నాయి. ఉదాహరణకు, నేను రక్షింపబడాలని ఆశిస్తున్నాను అంటున్నావు. అదే సమయంలో నీ కేకలో నిస్సహాయత గూర్చిన భయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, నేను అంతకంతకు దేవునికి మరీ ఎక్కువగా దూరమవుతున్నాను అంటున్నావు. లోకం యొక్క చివరి అంచు వైపుగా సముద్రంలో వెళ్తున్న ఒక ఓడలాగా, లేదా జలపాతం మీద వెళ్తూ క్రిందికి పడిపోబోతున్న ఒక నావలాగా నీ మాటలున్నాయి. భయంకరమైన మరియు అద్భుతకరమైన గతం యొక్క వాస్తవికతను విశ్లేషించడానికి ప్రయత్నిస్తూ నిన్ను నీవు వెర్రిదానిగా చేసుకోకు. నీవు నాకు చాలా దూరంలో ఉన్నందున నీవు తిరిగి జన్మించావో లేదో నాకు స్పష్టమైన అవగాహన లేదు. కానీ నీవు చెప్పినట్లు నీవొకప్పుడు క్రీస్తును ఎంతో ప్రేమించావనే నీ సొంత సాక్ష్యాన్ని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. నీ సాక్ష్యం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అయితే ఇది నిజమో కాదో అనే విషయం ఎలా ఉన్నా ప్రస్తుతానికి దాన్ని పక్కన పెడదాం. నీకు కూడా ఈ విషయం తెలుసు. ఇప్పుడు సమస్య ఇది కాదు. నేను నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు సమస్య గతాన్ని గూర్చింది కాదు. సమస్య వర్తమాన కాలానికి, భవిష్యత్ కాలానికి సంబంధించింది. ఇప్పుడేం చేయాలి, అటు తరువాత ఏం చేయాలన్నదే ఇప్పుడు ప్రాముఖ్యమైన సంగతి. నీవు ఎన్నడూ దీనిని గుర్తించలేవు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట దేవుని గూర్చిన వాక్యం వలన కలుగుతుంది అని రోమా 10:17లో మనం చూస్తాం. విశ్వాసం తరచుగా దేవుడు ఇతరుల జీవితాల్లో చేసే కార్యాలను గమనించడం ద్వారా కలుగుతుంది. కాబట్టి నీకు దేవుని వాక్యంలో గల చక్కని సత్యాన్ని కొంత, మరియు నీ వంటి వారి పట్ల గల దేవుని నమ్మకత్వానికి సంబంధించిన కొన్ని కథలు చెబుతాను. జాగ్రత్తగా విను. నీకు ఈ జవాబు యోగ్యమైనదని లేదా నేను ఈ పని చక్కగా చేయగలిగే వాడనని కాదు, గాని
నీలో నూతనమైన ఖచ్చితమైన విశ్వాసాన్ని మేల్కొల్పడానికి దేవుడు నా జవాబును అద్భుత రీతిగా ఉపయోగించాలని నేనిప్పుడే ఇక్కడే ప్రార్థిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాలను నీకు వినసొంపైనవిగా, అనుసరించడానికి ఆనందదాయకమైనవిగా చేయునట్టు నేను నీకు ప్రార్థనాపూర్వకంగా చదివి వినిపిస్తాను. నీవు కూడా ప్రార్థనాపూర్వకంగా వినమని మనవి చేస్తున్నాను. ప్రవక్త అయిన మీకా ఇలా చెబుతున్నాడు. ఈ వాక్య భాగం ఆధారంగా వ్రాయబడిన ఒక పాట నిన్నటి దినాన నేను కూడా పాడాను. నీవు క్షమించునట్టు క్షమించు దేవుడెవడున్నాడు, ఇంత గొప్ప కృపగల విడుదలనిచ్చు నీ వంటి వాడెవడున్నాడు. నాకు చాలా ఇష్టమైన ఈ పాట ఈ వాక్య భాగంలో నుండి పుట్టుకొచ్చింది. అదేంటంటే మీకా 7:18, అతిక్రమముల విషయమై క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా. అంటే ఈ దేవుని వంటి దేవుడు లేడని మరొక మాటలో చెప్పొచ్చు. ఆయన మన దోషములను క్షమిస్తాడు. 7:18లో తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు అని రాయబడింది. 19వ వచనం చూస్తే నేను తీర్పును మించిన విషయాన్ని ఇక్కడ కలుపుతున్నాను. క్షమించే విషయంలో ఆయన సంతోషిస్తాడు. ఆయన మొట్టమొదట క్షమించడాన్నే ఎన్నుకుంటాడు. 19వ వచనంలో ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును అని రాయబడింది. బెక్కీ, వినావా? ఆయన నిన్ను అణిచివేయడు. 20వ వచనం దగ్గరికి వస్తే ఆయన మన దోషములను అణచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు అని రాయబడింది. కాబట్టి క్రీస్తునందు ఈ వాగ్దానము నీది కూడా. నీవు క్షమించినట్టు క్షమించు దేవుడెవడున్నాడు, ఇంత కృపగల విడుదలనిచ్చు నీ వంటి వాడెవడున్నాడు. ఇంకొక వాక్య భాగం కూడా చదువుతాను, విను. 1 తిమోతి 1:15లో పౌలు ఇలా చెబుతున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. బెకీ, ఈ మాటలు పౌలు నీకే చెబుతున్నాడు. ఇక్కడ ప్రధానమైన వ్యక్తివి నీవు కావు, నేను అని పౌలు అంటున్నాడు. పౌలుతో పోటీ పడొద్దు. అతడు ప్రధానుడు గనుక అతని ఎడల చూపింపబడిన కనికరం, కృప నీకు కూడా చూపింపబడగలదు అని రుజువు చేసే వ్యాజ్యాన్ని మన ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు. పౌలు ఇంకా ఇలా చెబుతున్నాడు, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి, అంటే బెక్కీ వంటి వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని అంటాడు. 17వ వచనంలో సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. నిజంగా ఇంత గొప్ప దీర్ఘ శాంతానికి ఘనత, మహిమ యుగ యుగములు కలుగునుగాక. కాబట్టి ఈ 2 వాక్య భాగాలు మీకా 7:18-20 వచనాలు మరియు 1 తిమోతి 1:15-17 వచనాలు నీ ముందుంచాను. వాటిని కష్టపడి ఎక్కువగా ధ్యానం చేయి. అది 1975వ సంవత్సరం. స్థలం జర్మనీలోని మ్యూనిక్. జాన్ పైపర్ ఒక జర్మన్ దేవాలయంలో కూర్చొని జర్మన్ భాష నేర్చుకుంటున్నాడు. వినడానికి ఇది చాలా సంతృప్తికరంగా ఉంది. ఈ కథ నాకు కూడా చాలా ఇష్టం. నేను దీనిని ఎన్నడూ మర్చిపోలేదు. బాప్తిస్మం తీసుకోవడానికి తెల్లని బట్టలు ధరించుకుని వచ్చిన ఒక స్త్రీ ముందుగా తన సాక్ష్యాన్ని పంచుకుంది. ఆమె సాక్ష్యం ఏంటంటే ఆమె తన జీవితకాలమంతా యెహోవా సాక్షుల గుంపులో జీవించింది. కాబట్టి ఆమె రక్షింపబడిందో లేదో ఆమెకు ఎన్నడూ అర్థం కాలేదు. ఆమెకు పిచ్చెక్కిపోతుండేది. ఆమె రక్షించబడింది అనే నిశ్చయత ఆమెకు కలిగిలేదు. ఏదో ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం రానే వచ్చింది. నేను ఇలాగే కొనసాగలేను, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. ఇదిలా ఉండగా అనుకోని విధంగా దేవుడు ఆమె హృదయంలో ఒక తలంపునుంచాడు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మోకాళ్ళూని బైబిల్ తెరచి లూకా రాసిన సువార్త అంతటినీ మరొకసారి క్షుణ్ణంగా చదవమన్నాడు. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకోవచ్చు. ఆమె చదవడం మొదలుపెట్టింది. అధ్యాయం తర్వాత అధ్యాయం అయిపోతున్నాయి, ముగింపుకొచ్చింది.
22వ అధ్యాయం చదువుతుండగా, గెత్సెమనే తోటలో యేసు పాపుల కొరకు ప్రార్థిస్తూ వారి రక్షణార్థమై పూర్తి విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి వేదన పడుతూ మరింత ఆతురముగా ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట నేలపడుతున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను అనే మాటలు ఆమె చదివింది. అంతే, దేవుడు ఆమె ఆత్మను రక్షించాడు. ఆమెలో ఉండిన అనుమానాలన్నింటినీ తొలగించాడు. ఆమెకు యేసు నిజమైన వ్యక్తిని, ఆమె పాపాలను ఆయన తన రక్తముతో కడిగివేశాడనే నిశ్చయతతో కూడిన రక్షణ వరాన్ని దేవుడు ఆమెకిచ్చాడు. 2 రోజుల తరువాత ఆమె బాప్తిస్మం పొందడానికి అక్కడ సిద్ధంగా నిలబడి ఉండింది. ఆహా, ఎంత అద్భుతకరంగా కాపాడి రక్షించబడింది కదా అని నేను అనుకున్నాను. బెకీ, నీ విషయంలో కూడా దేవుడు తన కార్యాన్ని చేయగలడు. ఇదే వారంలో నేనొకరితో మాట్లాడుతున్నాను. అతడు వేదాంత శాస్త్రంలో PhD చేశాడు. అతని జీవిత కథను చెప్పమని నేను అడిగాను. అతడు ఇలా చెప్పుకొచ్చాడు. అతడు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాడు. చక్కగా చదువుకుంటున్నాడు. విశ్వవిద్యాలయ విద్యాభ్యాస లెవెల్కి వచ్చినప్పుడు క్రీస్తునందు అతనికున్న నమ్మకం అంతా పూర్తిగా మారిపోయింది. ఉన్న కొంత విశ్వాసం కూడా వీగిపోయింది. సాపేక్షవాదంలోనికి దిగిపోయాడు. అంటే ఏ దేవుడైతే ఏముంది, అందరము అక్కడికేగా పోయేది అనుకున్నాడు. ఆధునికానంతర వాదం అంటే ఏదీ సత్యం కాదు, అంతా ఒకరి దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది అనే నిర్ణయానికి వచ్చాడు. ఇదే దృష్టికోణంతో దాదాపు 5 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత అతడు ఒక పుస్తకం చదవడం ప్రారంభించాడు. అనుకోకుండా క్రీస్తు పునరుత్థానమును గూర్చి రాయబడిన పుస్తకమును చదివేటట్టు దేవుడు చేశాడు. యేసు నిజంగా మృతులలో నుండి సజీవుడుగా లేచాడని దేవుడు అతన్ని ఒప్పించాడు. ఈ విషయాన్ని నేను ఒప్పుకోకుండా ఉండలేను. క్రీస్తు లేపబడి ఉన్నాడు గనుక సమస్తం మారిపోతుంది. అతనిలో కూడా సరిగ్గా అదే జరిగింది. ఇలా జరిగింది కదా, ఇప్పుడేమంటావు? దీనిని నువ్వెలా చూస్తావు అని నేను అడిగాను. చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతగా దుఃఖపడతాడని నేను అనుకోలేదు. అలా ఏడ్చే వ్యక్తిగా అతడు అగపడలేదు, కానీ ఏడ్చాడు. అది కేవలం దేవుడు తన మహాకృపచేత కల్పించుకోవడం తప్ప మరేదీ కాదని ఒప్పుకున్నాడు. అతడు ఇంకేమీ చెప్పలేకపోయాడు. అది 1982వ సంవత్సరం. ఒక సంఘానికి కాపరిగా సేవలందించడం మొదలుపెట్టి అప్పటికే 2 సంవత్సరాలయ్యింది. నాయకత్వ మాసపత్రిక అనే ఒక పత్రికలోని వ్యాసాన్ని నేను చదువుతున్నాను. చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యాసమది. ది వార్ వితిన్, అంతరంగంలోని పోరాటం అనే వ్యాసమది. అదొక పాస్టర్ గారిని గురించి రాయబడింది. ఈయన లైంగిక పాపానికి బానిసయ్యాడు. దాదాపు 10 సంవత్సరాలు పూర్తిగా వేషధారిగా ఉన్నాడు. ఈయన ఆధ్యాత్మిక సమావేశాలు జరిపించడానికి వెళ్ళేవాడు. కూడికల మధ్యలో దొంగతనంగా నగ్న నృత్యాలు చేయబడే క్లబ్బులకు వెళ్తుండేవాడు. లైంగిక పాపాలకు అతడు ఇంత తీవ్రంగా బానిసయ్యాడు. అయితే అతడు ఒక నవల చదివాడని, ఆ నవల చదువుతున్నప్పుడు దేవుడు మంచి చెడులకు మధ్య గల తేడాను అతడు స్పష్టంగా గ్రహించేటట్లు, అతడు ఇదివరకెన్నడూ ఎరగనంతగా పవిత్రత కోసం తప్పించిపోయేలా దేవుడు అతని మనోనేత్రాలను ఎలా తెరిచాడో ఆ వ్యాసంలో రాయబడింది. ఆ వ్యాసంలోని ఒక వాక్యం నాకింకా గుర్తుంది. ఇది మిమ్మల్ని కొంతమేరకు ప్రోత్సాహపరుస్తుంది. అతడు ఇలా రాశాడు: 10 సంవత్సరాలుగా చేసిన ప్రార్థనను దేవుడు 999 సార్లు విని మౌనంగా ఉండి 1000వసారి ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ఆ ప్రార్థనకు జవాబిచ్చాడో నేను మీకు చెప్పలేను. బెక్కీ, వింటున్నావా? దేవుడు నీ ప్రార్థన విని నీకు ఆశ్చర్యాన్ని కలిగించగలడు. నీవు 1000 సార్లు చేసిన ప్రార్థనకు రాని జవాబు నీవు 1001 చేసినప్పుడు నీకు జవాబివ్వడం ద్వారా దేవుడు నిన్ను అత్యానందంతో కూడిన ఆశ్చర్యంలో ముంచెత్తాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడో నాకు తెలియదు బెక్కీ. దేవుడు నీకు ఎంతో దూరంలో ఉంటున్నట్టున్న అనుభూతి నీకు కలుగుతున్న కారణానికి నా దగ్గర జవాబు లేదు. దేవుని సమయం మనమనుకున్నట్టు కాకుండా ఆయన తలంపుల ప్రకారం ఎందుకు అలా ఉంటుందో నాకు తెలియదు. అయితే ఇలాంటి అనుభూతిని అనుభవిస్తున్న వారిలో నీవు మొదటి దానవు కావని నాకు తెలుసు. నువ్వు ఒక్కదానివే కావు. వాస్తవానికి దీని గురించి యేసు ఒక ఉపమానం చెప్పాడు. లూకా 18:1 ఇలా రాయబడి ఉంది: వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
అందువల్ల బెకి, పట్టుదలతో ప్రార్థించుట మానొద్దు. నీవు చేసే ప్రార్థనకు జవాబు అతి సమీపంలో ఉండొచ్చు.